సెగ్మెంటేషన్ హార్డ్వేర్ అండ్ సెగ్మెంటేషన్ విత్ పేజింగ్ ఈ రెండు కాన్సెప్ట్లు చూద్దాం. ఫస్ట్ సెగ్మెంటేషన్ హార్డ్వేర్ చూద్దాం. ఇక్కడ ఒక సిపియూ ఉంటుంది. సిపియూకి ప్రతి ఈచ్ సెగ్మెంట్కి దానికంటూ సెగ్మెంట్ ఎస్ అంటే సెగ్మెంట్ నేము, డి అంటే సెగ్మెంట్ ఆఫ్సెట్, సెగ్మెంట్ నెంబర్ ఆర్ సెగ్మెంట్ నేము. ఓకే, సో సిపియూ దాని కరస్పాండింగ్ ఈచ్ సెగ్మెంట్కి సెగ్మెంట్ నంబరు దానికి ఆఫ్సెట్ ఉంటుంది. ప్రతి దానికి సెగ్మెంట్ టేబుల్ ఉంటుంది. మనం ఇంటర్ వీడియో డిస్కస్ చేసినట్టు లిమిట్ ఏం చెప్తుంది, లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్ చెప్తుంది. బేస్ ఏం చేస్తుంది, ఫిజికల్ అడ్రస్, స్టార్టింగ్ ఫిజికల్ అడ్రస్ ఉంటుంది. సో ఎప్పుడైతే డి ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు లిమిట్ ఉందనుకో, అప్పుడు ఏమైతే లెస్ దాన్ ఈక్వల్ ఉందనుకో, కరెక్ట్ ఉందనుకో, దాని ఫిజికల్ అడ్రస్ ఉంటుందో బేస్ స్టార్టింగ్ అడ్రస్ డి రెండు సమ్ అయిపోయి దాని పోయి ఎక్కడ స్టోర్ అవుతుంది, ఫిజికల్ మెమరీ లొకేషన్లో పోయి సెగ్మెంట్ స్టోర్ అవుతుంది. ఒకవేళ ఏది డి ఉందో లెస్ దాన్ ఈక్వల్స్ లిమిట్ లేకపోతే, డి అంటే ఏంటిది ఇక్కడ సెగ్మెంట్ ఆఫ్సెట్, సెగ్మెంట్ ఆఫ్సెట్ లెస్ దాన్ ఈక్వల్స్ టు లిమిట్ ఉన్నాకో అది డైరెక్ట్ ఏది స్టార్టింగ్ ఫిజికల్ అడ్రస్ ఉంటుందో దాన్ని యాడ్ చేసేసుకొని బేస్ ప్లస్ ఆఫ్సెట్ చేసేసుకొని, బేస్ అంటే స్టార్టింగ్ ఫిజికల్ అడ్రస్ అది యాడ్ అయిపోయి డైరెక్ట్ పోయి ఫిజికల్ మెమరీలో పోయి సెగ్మెంట్ పోయి స్టోర్ అవుతుంది. ఒకవేళ లేకపోతే ఏదైతే సెగ్మెంట్ ఆఫ్సెట్ ఉందో అది మోర్ దెన్ లిమిట్ ఉన్నాకో అప్పుడు ఏమవుతుంది అంటే నోళ్ళకి అడ్రస్ ఎర్రర్ వస్తుంది అన్నమాట, అడ్రస్సింగ్ ఎర్రర్ వస్తుంది. ఇంకా ఏదైతే సెగ్మెంట్ అనుకున్నామో ఎస్ సెగ్మెంట్ నెంబరు, ఆ సెగ్మెంట్ నెంబర్ అనేది ఎప్పుడు లెస్ దెన్ ఎట్లున్నాయంటే సెగ్మెంట్ టేబుల్ లెంత్ రిజిస్టర్ అన్నమాట, లెస్ దెన్ సెగ్మెంట్ లెంత్ టేబుల్ లెంత్ రిజిస్టర్లకు ఉండాలి. ఇది అన్నమాట, ఇది సెగ్మెంటేషన్ హార్డ్వేర్. సిపియూ నుంచి ఈ సెగ్మెంట్కి సెగ్మెంట్ నెంబరు సెగ్మెంట్ ఆఫ్సెట్ ఉంటుంది. అది ఫస్ట్ సెగ్మెంట్ టేబుల్కి వెళ్తుంది. సెగ్మెంట్ టేబుల్కి వెళ్ళి ఆ సెగ్మెంట్ నుంచి వచ్చిన ఆఫ్సెట్ ఆ లిమిట్ కానీ తక్కువ ఉన్నో లేదో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ తక్కువ ఉన్నాకో కరస్పాండింగ్ ఎస్ అని వేసేసి దాని స్టార్టింగ్ ఫిజికల్ అడ్రస్ యాడ్ చేసుకొని అవి ఫిజికల్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఒకవేళ తక్కువ ఇప్పుడు అయితే ఆఫ్సెట్ ఉన్న మోర్ దెన్ లిమిట్ ఉన్నాకో అడ్రస్సింగ్ వస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద సెగ్మెంటేషన్ హార్డ్వేర్. ఇప్పుడు సెగ్మెంటేషన్ విత్ పేజింగ్ చూద్దాం. సెగ్మెంటేషన్ విత్ పేజింగ్లో ఏమిటంటే ఎప్పుడైనా ఫిజికల్ అడ్రస్ అనేది పెద్ద ఉంటుంది అనమాట, సారీ లాజికల్ అడ్రస్ అనేది పెద్ద ఉంటుంది ఫిజికల్ అడ్రస్ కంటే. సో సిపియూకి ఏం చేస్తుంది, ఇట్లా చూడండి ఇక్కడ లాజికల్ అడ్రస్, లీనియర్ అడ్రస్, ఫిజికల్ అడ్రస్. సో మనకి లాజికల్ అడ్రస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిజికల్ అడ్రస్ రూపంలో ఆ సెగ్మెంట్ అనేది స్టోర్ అవుతుంది. సో సిపియూ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎందుకంటే మన సెగ్మెంట్స్ అని లాజికల్ అడ్రస్ ఉంటుంది. సెగ్మెంటేషన్ యూనిట్ కన్వర్ట్ చేస్తుంది లీనియర్ అడ్రస్ లెక్క. లీనియర్ అడ్రస్ నుంచి పేజింగ్ యూనిట్ నుంచి లాస్ట్ ఫిజికల్ అడ్రస్ రూపంలో ఫిజికల్ మెమరీలపై స్టోర్ అవుతుంది. సో సెగ్మెంటేషన్ విత్ పేజింగ్ అనేది ఇలా రన్ అవుతుంది అన్నమాట. దాని ఒక ఎగ్జాంపుల్ ఇంటెల్ ఏదైనా తీసుకొని నేను సెగ్మెంటేషన్ విత్ పేజింగ్కి ఇంటెల్ పెంటియం అనే ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తా చూడండి. ఇక్కడ సెలెక్టర్ ఇంకా ఆఫ్సెట్ ఉంటుంది. ఇది మన ఒక సెగ్మెంట్ రిజిస్టర్ అనుకున్నాం. సెగ్మెంట్ రిజిస్టర్లో సెలెక్టర్ ఇంకా దాని పక్కన ఆఫ్సెట్ ఉంటుంది. దానికంటే ఒక డిస్క్రిప్షన్ టేబుల్ ఉంది, అది ఇంత ఒక 32 బిట్ ఉంటుంది. సెగ్మెంట్ డిస్క్రిప్షన్ ఉంటుంది దాంట్లో. సో సెలెక్టర్ అనేది సెగ్మెంట్ డిస్క్రిప్షన్ టేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడు ఆఫ్సెట్ అనేది యాడ్ అవుతుంది. ఇవి రెండు కలిసిపోతాయి, ఈ రెండు ఇక్కడ యాడ్ అయ్యి కిందికి వస్తాయి. కిందికి వచ్చి ఎక్కడ పోతుంది, పేజ్లోకి వెళ్తుంది. సో ఇదంతా ఒకటే యూనిట్ అనమాట. ఇక్కడ 0 to 11 ఆఫ్సెట్, 12 to 21 బిట్ వరకు పేజు, 22 నుంచి 31 వరకు డైరెక్టరీ. ఇదంటే ఒకటి. డైరెక్టరీలో ఏముంటుంది, పేజ్ డైరెక్టరీ ఉంటుంది. పేజ్ డైరెక్టరీ అంటే డేటా ఎంట్రీ అంటే స్టోర్ అవుతుంది అనమాట. వేరాస్ డేటా పేజ్ డైరెక్టరీ బేస్ రిజిస్టర్ నుంచి వస్తుంది అనమాట. ఏది మన పేజ్ డైరెక్టరీ మాట్లాడుకుంటామో దాని కరస్పాండింగ్ పేజ్ డైరెక్టరీ బేస్ రిజిస్టర్ నుంచి పేజ్ డైరెక్టరీ వస్తుంది. సో దాంట్లో డేటా ఎంట్రీ డైరెక్టరీ ఎంట్రీ ఉంటుంది. అది ఇక్కడికి వెళ్ళిపోతుంది, పక్కన ఉన్న పేజ్ టేబుల్కి వెళ్ళిపోతుంది. దానిలో కూడా పేజ్ టేబుల్ ఎంట్రీ అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చిన ఆఫ్సెట్ దాంతోపాటు సెగ్మెంట్ డిస్క్రిప్షన్ పేజ్కి వచ్చి పేజ్ టేబుల్లో పోయి స్టోర్ అవుతుంది. అట్లా డైరెక్ట్ ఎంట్రీ కూడా పేజ్ టేబుల్లో స్టోర్ అయిపోయింది. ఈ ఆఫ్సెట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, పేజ్ ఫ్రేమ్కి వెళ్ళిపోతుంది. పేజ్ ఫ్రేమ్ లోపల ఫిజికల్ అడ్రస్లో పోయి ఫిజికల్ అడ్రస్ రూపంలో స్టోర్ అయిపోతుంది. సో పేజ్ టేబుల్ ఎంట్రీ అయిపోయి అది కూడా పోయి పేజ్ ఫ్రేమ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ చూడండి, మనకి లాజికల్ అడ్రస్, లీనియర్ అడ్రస్, ఫిజికల్ అడ్రస్ ఈ మూడు వచ్చినాయి. నేను ఇక్కడ ఇంతకుముందు చెప్పినవి ఇదే. సో సిపియూ నుంచి లాజికల్ అడ్రస్ నుంచి సెగ్మెంటేషన్ యూనిట్కి వెళ్తుంది. ఇదే
సో సిపియూ నుంచి లార్డ్ ఫిజికల్ అడ్రస్ నుంచి ఇట్లా వచ్చి ఫస్ట్ లీనియర్, ఇదంటే సెగ్మెంటేషన్ యూనిట్. లీనియర్ అడ్రస్ కాడికి వచ్చింది. లీనియర్ అడ్రస్ నుంచి ఫిజికల్ అడ్రస్కి వెళ్ళిపోతుంది. ఇట్లా ఫిజికల్ అడ్రస్ రూపంలో మెమరీలో పోయి స్టోర్ అవుతుంది ఫిజికల్ మెమరీలో. ఇలా అన్నమాట సెగ్మెంటేషన్ విత్ పేజింగ్ ఇలా జరుగుతుంది. దీని ఎగ్జాంపుల్ నేను ఇంటెల్ పెంటియం తీసుకున్నాను.